నమస్తే. ఈ వీడియో చాలా జాగ్రత్తగా గమనించండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ స్కీమ్ తీసుకొచ్చినా, ఏ టెండర్ వచ్చినా దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంటుంది. ఏదైనా సరే, అది ₹1,00,000 దగ్గర నుంచి ₹1,00,00,000 దగ్గర నుంచి 10, 100, 1000, వేల కోట్ల దాకా దాంట్లో పైసలు తినేస్తుంటారు. ఇది పరిపాటిగా మారిపోయింది. ఒక స్కీమ్ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే 100కు 100% దాని వెనకాల స్కామ్ ఉంటుంది అని మనం అనుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణలో పోయిన 10 ఏళ్ల పాలన చూసినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన. కరప్షన్ ఆగిందా? ఆగలే. చాలా అంశాలను మనం బయట పెడుతూ వస్తున్నాం. రీసెంట్గా కోడిగుడ్ల ర్యాక్కి సంబంధించిన స్కామ్ కావచ్చు, లేకపోతే బెంచీలకు సంబంధించిన, డైనింగ్ టేబుల్లకు సంబంధించిన స్కామ్ కావచ్చు, కందిపప్పుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, గుడ్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు. ఇట్లా ఈ టెండర్ల విషయంలో మనం చాలా వీడియోలు చేసినాం. 1-2 టెండర్లు అయితే రద్దు అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచినారు. కొన్ని అయితే ఆగకుండా నడిపిస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఒక సెల్ ఫోన్ సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, ఈ ICDS సూపర్వైజర్లు వాళ్ళ చేతిలో వాళ్ళకి ఇవ్వాల్సిన మొబైల్స్ విషయంలో దాదాపు 38,000 మొబైల్ కొనుగోలు చేశారు. ఆ మొబైల్కి సంబంధించిన దాంట్లో కూడా స్కామ్ జరిగిందని మాట్లాడుతున్నారు. దాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా తరువుగా మరో వీడియో చేయబోతున్నాం. 100% దాంట్లో కూడా జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే, ఇది 2026-27 సంవత్సరానికి గాను, విద్యా సంవత్సరానికి గాను, ఇప్పుడు జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, ఈ జూన్లో స్కూల్ స్టార్ట్ అయిపోయే 2026-27 విద్యా సంవత్సరానికి గాను అన్ని గురుకులాల్లో పిల్లలకి 24 వస్తువులు అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన. త్వరితగతిన ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గురుకులాల్లోనేమో 24 వస్తువులు, దాన్ని ఒక 9 కేటగిరీల కింద ఇవ్వబోతున్నారు. 9 రకాలుగా ఇవ్వబోతున్నారు. ఆ 9లో 24 ఐటమ్స్ ఉంటాయి. బూట్లు, సాక్సులు, సబ్బు, ఇట్లా ప్లేట్స్, యూనిఫామ్ టూట, ఇట్లా అన్నీ దాదాపు 24 వస్తువులు చూపిస్తా. అండ్ డే స్కాలర్గా ఎవరైతే ఆ గ్రామాల్లో, ఆ మండల స్థాయిలో చదువుకుంటున్నారో పిల్లలు, ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారో ఆ పిల్లల కోసం బూట్లు, సాక్సులు అండ్ బెల్ట్ ఇవి ఇవ్వబోతున్నారు. సో ఇట్లా ఇది ఒక పెద్ద కాంట్రాక్ట్ అన్నమాట. దీనికి సంబంధించిన టెండర్ రాబోతున్నది. ఈ టెండర్, ఏ టెండర్ అయినా టెండర్ వేసేటప్పుడు ప్రీ బిడ్డింగ్ మీటింగ్ అనేది ఒకటి పెడతారు. అంటే అందరూ కాంట్రాక్టర్స్ని పిలిపించి ఈ గైడ్ లైన్స్ ఇట్లా ఉన్నాయి, మీరు కూడా టెండర్ వేసే వాళ్ళు వేయొచ్చు అని చెప్తారు. ఆ ప్రీ బిడ్ మీటింగ్లో వచ్చినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేసి, షాక్కు గురై ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అంటే తెలంగాణలో ఉన్న నోట్బుక్స్ తయారు చేసే, ఇంకా మిగతా తయారు చేసేటువంటి, అంటే ఆ 24 వస్తువులు తయారు చేసేటువంటి చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మేము బతకాలనా సావాలనా అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని. మరి ఎవరికి ఇవ్వబోతున్నారు? అసలు కాంట్రాక్ట్ వాల్యూ ఎంత? ఎక్కడా కూడా ఈ టెండర్లో కాంట్రాక్ట్ వాల్యూ ఇంత అని ఎక్కడ మెన్షన్ చేయలే. అసలు మరి అదేంటో అర్థం కాదు. కాంట్రాక్ట్ ఆ వాల్యూ లేకుండా టెండర్ ఎట్లా పిలిచారో అర్థం కావట్లే. ఇప్పుడు పేరుకు ఓపెన్ టెండర్ అంటారు. ఓపెన్ టెండర్ ఇప్పుడు ఆ సెల్ ఫోన్లో కూడా ఓపెన్ టెండర్ అంటున్నారు. ఓపెన్ టెండర్ అంటారు. గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న కంపెనీలకు, ఈ MSMEలకు అనుకూలంగా లేని, వాళ్ళు కనీసం టెండర్ వేయలేని నిబంధనలు పెట్టి వాళ్ళని టెండర్లోకి రానియకుండా చేస్తారు. ఇది పెద్ద కుట్ర. సేమ్ ఇది కూడా అట్లే ఉన్నది. సేమ్ ఇది కూడా దాదాపు మొత్తం అన్ని స్కూళ్ళకి సప్లై చేయడానికి కావాల్సిన డబ్బులు ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 600 కోట్లకు సంబంధించిన వ్యవహారం ఇది. 100% ఇందులో మింగడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆపాల. ఈ టెండర్ ప్రక్రియలో, టెండర్ వచ్చిన తర్వాత దీంట్లో మింగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్ని కోట్లు మింగుదామని ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, అది తెలుసుకునే ముందు ఒక్కసారి ఏమేమి ఇవ్వబోతున్నారు. రీసెంట్గా కూడా పేపర్లలో వచ్చింది కదా, గురుకుల విద్యార్థులకు 24 వస్తువులతో కిట్లు, దాంతోపాటు డే స్కాలర్ విద్యార్థులకు బూట్లు, సాక్సులు, బెల్ట్ వచ్చే విద్యా సంవత్సరంలో పంపిణీ. సో ఏమిస్తారట? ఇగో 24 ఏమేమి ఉంటాయి ఆ కిట్లో. యూనిఫామ్ ఉంటుంది, స్కూల్ యూనిఫామ్ ఉంటుంది, ఒకటి వైట్ యూనిఫామ్ ఉంటుంది, స్కూల్ బ్యాగ్ ఉంటుంది, షూ ఉంటాయి, సాక్సులు ఉంటాయి, టై ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, కార్పెట్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది, బ్లాంకెట్ ఉంటుంది, టవల్ ఉంటుంది, ID కార్డ్ ఉంటుంది, హోల్డర్ ఉంటుంది, స్టేషనరీ కిట్ అనేది ఒకటి ఉంటుంది, PT డ్రెస్ ఒకటి ఉంటుంది, నైట్ డ్రెస్ ఉంటుంది, ట్రాక్ సూట్ ఉంటుంది, ప్లేట్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, కటోరా, కప్పు, స్పూను, ట్రంక్ బాక్స్, హాస్టల్ కదా ట్రంక్ బాక్స్ ఒకటి, నోట్ బుక్స్ అండ్ ట్రాలీ బ్యాగ్స్. సో ఇవన్నీ ఆ 24 ఐటమ్స్ అనమాట. ఇది ఇవ్వాలి అన్న ఆలోచన చేయడం మంచిదే, ఎవరు కాదనట్లేదు. కానీ ఎవరికి ఇస్తున్నారు? కాంట్రాక్టర్ ఎవరు?
మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పెద్ద కాంట్రాక్టర్ బరిలోకి దిగబోతున్నాడు. ఆయనకు అనుకూలంగా గైడ్ లైన్స్ను మార్చి మిగతా వాళ్ళకి ఎవరికి లేకుండా చేసే కుట్ర జరుగుతున్నది అన్నది ఇక్కడ మనకు వినబడుతున్నది. మెగా కృష్ణారెడ్డి పేరు వినబడుతున్నది. మెయిల్ ఆ కంపెనీకి ఇవ్వబోతున్నారని షాక్ గురైన మనం, అరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, దేశంలో ఎన్నో ప్రాజెక్టులు చేసి ఈయనకు ఇట్లాంటి కాంట్రాక్టులు కూడా ఇస్తారా? అట్లాంటివి కూడా తీసుకుంటాడా? ఎవరో మొత్తానికి ఆయనే ఉన్నాడా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరో పెద్ద కంపెనీకి ఇవ్వబోతున్నారని తెలుస్తున్నది. నాకు తెలిసి ఇంకేదో కొంతమంది చెప్తున్నారు. ఏంటంటే ఒకరి పేరు ప్రధానంగా వినబడుతున్నది. ఎవరో అయినా ఏలూరుకు సంబంధించిన హైదరాబాద్లో సెటిల్ అయిన రమేష్ జైన్ అనే ఒక వ్యక్తి ఈ ఐఏఎస్ ఉన్నాడు, దీనికి సంబంధించిన ఐఏఎస్ ఘోష్, సవ్యసాచి ఘోష్ అని. సో ఆయన చుట్టూ తిరుగుతున్నట్టు దాదాపు 4 నెలలుగా. ఈ ఘోష్ చాలామంది లోకల్గా ఉన్న ఈ చిన్న కాదు, దాదాపు 40-50 సంవత్సరాలుగా నోట్బుక్స్ తయారు చేస్తున్న కొంతమంది కంపెనీ వాళ్ళని పిలిపించి మాట్లాడి ఏం చేయాలి అని కూడా ఒక 4-5 మీటింగ్లు పెట్టిరట. అల్టిమేట్గా వీళ్ళు కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా, ఈ ఫ్యాబర్ క్యాసిల్ అని, ఇట్లా కొన్ని ముంబై బేస్డ్ కంపెనీలు, పూణే బేస్డ్ కంపెనీలు, ఇట్లా కొన్ని కంపెనీలు ఉన్నాయి. సో మరి వాళ్ళకి ఇవ్వడానికి మరి ఏ కాంట్రాక్టర్ని బరిలోకి దింపబోతున్నారు? ఓవరాల్గా ఇది దాదాపు 500 నుంచి మనకు అనిపిస్తుంది నోట్బుక్కే కదా, ఐడి కార్డే కదా, లేకపోతే చిన్న ప్లేటే కదా అని. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం గురుకులాల్లో ఉన్న పిల్లలందరికీ ఇవ్వాలి. డే స్కాలర్స్లో ఉన్న పిల్లలకి బూట్లు, సాక్సులు, బెల్ట్ అందరికీ ఇవ్వాలి. దాదాపు 1000 స్కూళ్ళు ఉన్నాయి. ఇది దగ్గర మొత్తం ఇంప్లిమెంట్ చేయాలంటే 500 నుంచి 600 కోట్లు అవుతుంది. గవర్నమెంట్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలంటుంది. మళ్ళీ దీంట్లో చాలా తెలివిగా ఏం పెట్టారంటే, ఒకవేళ మీరు కనుక అనుకున్న సమయానికి సప్లై చేయకపోతే అసలు ఇంత పెద్ద స్కీమ్ మళ్ళీ ఒక్కరికే ఇస్తారట. ఇప్పుడు ఏం చేయాలా? చిన్న ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలి కాంట్రాక్ట్. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాళ్ళని బతికించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంతకాలం గవర్నమెంట్ నోట్బుక్స్ కానీ ఇంకోటి కానీ ఇవ్వలే. వాళ్ళు ఎక్కడ పోయేది? చిన్న షాప్స్ ఇక్కడ వెళ్ళి కొనుక్కునేది. ఇప్పుడు స్కూల్ పిల్లలంతా అక్కడ కొనుక్కున్నప్పుడు వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు కొనుక్కోకుండా ఉన్నప్పుడు కాంట్రాక్టర్ వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తాడు కదా. మరి వాళ్ళకి నష్టం జరగకుండా ఆ వ్యాపారులు కూడా బలంగా ఉండాలి అని అంటే ఇదే కాంట్రాక్ట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాలి కదా. మీరు ఒక పెద్ద కాంట్రాక్టర్కి, మెగా లాంటి ఆయనకి కాంట్రాక్ట్ ఇస్తే ఏం చేస్తాడు? బడా కంపెనీలతో మాట్లాడతాడు, లోడ్ దింపుతాడు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒకసారి ఇది చూడండి. సో ఇట్లా అయితే దాదాపు ఒక 19 lakh మెంబర్స్, 90 lakh స్టూడెంట్స్కి దీనివల్ల ప్రయోజనం జరుగుతుందని అంటున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో వస్తువులు సమీకరించేందుకు తాజాగా ప్రభుత్వం టెండర్ ప్రకటన జారీ చేసింది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి వాటిని సిద్ధం చేయబోతున్నది. సమీకృత టెండర్లు నిర్వహించేందుకు నోడల్ విభాగమైన ఎస్సీ గురుకుల సొసైటీ 2 నెలలుగా కసరత్తు చేస్తున్నది. ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్, PMU, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనే దాని పేరుతో ఇప్పుడు ఈ టెండర్ పిలుస్తున్నది. ఈ యూనిట్ మొత్తం 24 వస్తువులను 9 కేటగిరీలుగా విభజిస్తూ ఒక్కో కేటగిరీకి ప్రత్యేక టెండర్ ప్రకటన ఇచ్చింది. అర్హులైన గుత్తేదారులు 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బిడ్లు దాఖలు చేయాలి. టెండర్లు పగడ్బందీగా నిర్వహించేందుకు కాంట్రాక్టర్లకు కొన్ని షరతులు పెట్టింది. టెండర్లు ఖరారైన 45 రోజుల్లోగా వస్తువులన్నీ సమకూర్చి జిల్లాలకు అందించాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? 45 డేస్లో ఒక కంపెనీ 45 రోజుల్లోగా మొత్తం సప్లై చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఒకవేళ సప్లై చేయకపోతే, ఆలస్యమైతే ప్రతి 15 రోజుల వ్యవధికి 1% చొప్పున జరిమానా విధిస్తారట. ఎవ్రీ 15 డేస్కి 1% అట. ఇప్పుడు మనకి ఎప్పటిదాకా అవకాశం ఇచ్చినారు? అక్టోబర్ దాకా అవకాశం ఇచ్చినారు. వాడు ఒకవేళ అక్టోబర్ దాకా ఇవ్వకపోయినా నోట్బుక్స్ కానీ ఇంకోటి కానీ వానికి పెద్ద నష్టం ఏం జరగదు, మీరు 1% ఫైన్ వేయడం వల్ల. ఇప్పుడు మీరు దీన్ని డివైడ్ చేసి, క్షేత్రస్థాయిలో డివైడ్ చేసి ఇవ్వడం వల్ల సులువుగా అందరికీ అనుకున్న సమయానికి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నామండి, మే, జూన్లో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు పుస్తకాలు లేకపోయినా టీచర్ పుస్తకంతో చెప్పి నోట్బుక్లో రాయిస్తే చదువుకోవచ్చు. కానీ రాసే నోట్బుక్కే లేకపోతే, మీరు ఇవ్వకపోతే ఏం చేస్తారు? పేరెంట్స్ వారే ఇంకా స్కూల్లో ఇస్తలేరని బయట కొనుక్కొస్తారు. ఇప్పుడు ఈ 45 డేస్లో ఎంతవరకు సాధ్యం అవుతుంది? మీరు సాధ్యం చేయొచ్చు. సాధ్యం ఎప్పుడు అవుతుంది? ఒకే కాంట్రాక్టర్ కాకుండా, ఓన్లీ L1 కాంట్రాక్టరే కాకుండా మిగతా వాళ్ళకు కూడా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాంట్రాక్టర్గా ఎంపికైన తర్వాత వస్తువులు సమకూర్చి అందించడంలో విఫలమైతే 7 ఏళ్ల పాటు బ్లాక్ లిస్ట్లో పెట్టడం లేదా శాశ్వతంగా టెండర్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. ప్రతి వస్తువుకు ఒక బార్కోడ్ కేటాయించి ఇవ్వాలని స్పష్టం చేసింది. సో ఇట్లా డే స్కాలర్ స్టూడెంట్స్ కూడా ఇస్తామంటున్నారు. ఈ టెండర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏది? ఇప్పుడు ఇది టెండర్ నోటిఫికేషన్. PMU అంటే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ తరపున దీన్ని ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్కి ఒక చైర్మన్ని పెట్టినారు అండ్ సెక్రటరీ.
టు కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్. ఇక సో దీంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసినారు చూడండి. 9 కేటగిరీస్లో యూనిఫామ్ క్లాత్, స్కూల్ యూనిఫామ్ అండ్ వైట్ యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, టై, బెల్ట్, బెడ్డింగ్ మెటీరియల్ అంటే కార్పెట్, బెడ్షీట్, బ్లాంకెట్, టవల్ ఇట్లాంటివి వీటికి సంబంధించి, ఐడి కార్డ్ హోల్డర్ అండ్ స్టేషనరీ కిట్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్, ప్లేట్, గ్లాస్, కటోరా, కప్ అండ్ స్పూన్, ట్రంక్ బాక్స్, నోట్బుక్స్, ట్రాలీ బ్యాగ్. సో ఇట్లా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మొత్తం ఒకటే వ్యక్తికి ఇవ్వబోతున్నారట. అయితే ఇందులో ప్రధానమైనది ఏంటంటే నోట్బుక్స్ది చాలా ప్రధానమైంది. ఈ నోట్బుక్స్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే హైదరాబాద్లో, ఇప్పుడు హైదరాబాద్ అట నోట్బుక్స్ తయారీకి హబ్ అట. యాక్చువల్గా చాలా కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నింటినీ కాదని ఇప్పుడు వాళ్ళు ఈ టెండర్లో పాల్గొనాలా, కానీ వాళ్ళకి పాల్గొనడానికి అవకాశం లేని నిబంధనలు, గైడ్ లైన్స్ పెట్టిరు ఇందులో. వాళ్ళు తలకాయ పట్టుకుంటున్నారు. అరే 40-50 1947లో ఉన్న కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. మన తెలంగాణ వాళ్ళే 1947 నుంచి పెట్టి నడిపిస్తున్న కంపెనీలు ఉన్నాయి. మరి వాళ్ళకి అవకాశం దక్కాలి కదా, వాళ్ళకి అవకాశం లేదు. ఎవడో ఆ రాజేష్ జైన్ అనే ఒక వ్యక్తి ఆడ ఉన్న ఐఏఎస్ దగ్గర ఉండి ఎవడో ఒకడు కాంట్రాక్టర్ని, పెద్ద కాంట్రాక్టర్లను తెచ్చి అక్కడ పెట్టి మొత్తం టెండర్ ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇట్లా ఒకవేళ ఇట్లాంటి ఆలోచన కనుక మీరు చేస్తే తక్షణం విరమించుకోవాలి. ఈ టెండర్ రద్దు చేయాలా, ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి టెండర్లు వచ్చేలాగా చేయాలి. ఒకసారి చూడండి వాళ్ళు ఏం రాసినారంటే గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నారు. ఏమని అప్పీల్ చేసుకున్నారు? ఇగో ఆర్క్బర్డ్ పబ్లికేషన్స్ వాళ్ళు గవర్నమెంట్కి ఎవరు ఆ చైర్మన్, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ నుంచి వచ్చిన ఆ చైర్మన్కి చెప్తున్నారు. వాళ్ళు ఏమని, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఏ హబ్ ఫర్ మేకింగ్ నోట్బుక్స్ అండ్ బుక్స్, బట్ నన్ ఆఫ్ తెలంగాణ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ టెండర్. ఏ ఒక్క తెలంగాణ మ్యానుఫ్యాక్చరర్ ఇందులో పాల్గొనడానికి అవకాశం లేని గైడ్ లైన్స్ ఇందులో పెట్టిరు అని అంటున్నారు. Now we request you to modify or change the tender conditions, enable all of us in eligibility criteria. ఇందులో ప్రధానంగా 99% of the notebook manufacturers do not have ISO certificate. Kindly delete ISO certificate from the tender conditions. ఇప్పుడు ఆ ISO సర్టిఫికేట్ ఉంటేనే మీకు నోట్బుక్స్ అంటున్నది. మరి ఎంత గొప్ప నోట్బుక్స్ తీసుకొస్తారో. అరే ఇక్కడ మీరు చాలా పర్యవేక్షించి మానిటర్ చేసి ఈ టైప్ ఆఫ్ ఇట్లాంటి నోట్బుకే మాకు కావాలని చెప్తే మన వాళ్ళు ఇక్కడ తయారు చేయరా? ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద టెండర్ డాక్యుమెంట్. ప్లీజ్ లెట్ us know the estimated value of the contract. అసలు కాంట్రాక్ట్ ఎంత, ఈ ప్రాజెక్ట్ ఎంత, దాని ఎస్టిమేషన్ ఏంటి అన్న వాల్యూ లేకుండా టెండర్ ఎట్లేస్తారు? You have mentioned watermark paper should be used in India. Only 3 to 4 mills are manufacturing watermark paper in India. We approached them for authorization letter through their distributors. They refused to give us authorization letter to us as they have given to others in Bombay. Kindly remove watermark paper to be used in notebooks ata. Watermark paper అంటే ఏంది? ఇప్పుడు మీరు ఒక వైట్ పేపర్ తీసుకుంటే దాని వెనకాల లైట్గా కనబడినట్టు ఏదో ఒక ఫోటో ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కరెన్సీ నోట్ తీసుకోండి, గాంధీ తాత బొమ్మ కనబడుతుంది, గాంధీ మహాత్ముడి బొమ్మ కనబడుతుంది. సో ఇట్లా ఆ వైట్ పేపర్లో కనబడినట్టు తెలంగాణకు సంబంధించిన లోగో ముద్రించాలి అని చెప్తున్నారు. వాటర్ మార్క్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆ వాటర్ మార్క్ని ముద్రించేటువంటి మిల్స్ అట దేశంలోనే 3-4 ఉన్నాయట. అది ముంబైలో ఉందట. ఆ ముంబైలో ఉన్న కంపెనీతో వీళ్ళు మాట్లాడుతున్నారట. ఏం అవసరం, తెలంగాణ లోగో లేకపోతే ఏమవుతుంది? ఇంకా అది పెద్ద డిస్టర్బెన్స్ ఆ వైట్ పేపర్లో ఆ లోగో ఉండడం అనేది రాస్తున్నప్పుడు. అంటే ఇదేంటంటే కండిషన్స్ అనమాట. ఏవి వీళ్ళకి ఎలిజిబుల్ లేనటువంటి కండిషన్స్ పెడితే వీళ్ళు దాంట్లో పాల్గొన్నారు కదా. ఇగో ఇది చూడండి. నౌ వి రిక్వెస్ట్ యూ టు ఇన్క్లూడ్ ద పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్ బై TNPL విచ్ ఈస్ బిగ్గెస్ట్ ఎగో పేపర్ మిల్ ఇన్ ఇండియా. సో ఈ దేశంలోనే అతిపెద్ద పేపర్ మిల్ అటు ఇది. వీళ్ళకి కూడా అవకాశం లేదా? TNPLకి అవకాశం లేదు. ITC పేపర్ లిమిటెడ్, JK పేపర్ లిమిటెడ్, బిల్ట్ పేపర్ లిమిటెడ్, AP పేపర్ మిల్ లిమిటెడ్ అండ్ సిర్పూర్ పేపర్ మిల్ మన దగ్గరదే కదా తెలంగాణది, శేషసాయి పేపర్ మిల్ లిమిటెడ్, బిర్లా పేపర్ మిల్ లిమిటెడ్, సెంచురీ పేపర్ మిల్ లిమిటెడ్, KR పల్ప్ పేపర్ లిమిటెడ్, ట్రైడెంట్ పేపర్ లిమిటెడ్, who are major paper manufacturers of India, who cater about 90% of Indian market manufacturers are having virgin pulp mills ata.
సో ఈ వీళ్ళు కూడా కనీసం అక్కడ వేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు. నెక్స్ట్ మిగతా దాంట్లో ఒక్కొక్క లైన్ చూడండి. Solvency certificate you have mentioned in the tender is 440 crore. Kindly reduced to 1 crore. Enable many manufacturers can be eligible and participate in the tender అట. అంటే దాని వాల్యూ పెంచినప్పుడు అందరూ దానికి రీచ్ కాలేని వాళ్ళే ఉంటారు కదా, చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు అయితే. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే దేశంలో ఎంఎస్ఎంఈలని చిన్న పరిశ్రమలను కాపాడాలి. చిన్న చిన్న వ్యాపారం ఒక 10 మంది ఎంప్లాయీస్ని 5 ఎంప్లాయీస్ని పెట్టుకొని ఏదో నడిపిస్తుంటాడు, వాళ్ళకి అవకాశం కల్పించాలా. పెద్ద పెద్ద కంపెనీలు ఏదైనా నమ్ముకుంటాడు, ఏమైనా చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఈయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అంటాడు, 4th సిటీ వస్తుంది, కంపెనీలు వస్తాయి అంటాడు. అరే ఉన్న కంపెనీలు ఎంఎస్ఎంఈలు నాశనం అయితే ఇంకా నువ్వు ఏం ఉద్యోగ కల్పన ఇంకేం చేయగలుగుతావు? వాళ్ళు దుకాణాలు మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ప్లీజ్ రెడ్యూస్ ఈఎండి టు 60 lakhs ఫ్రమ్ 2.35 crores. అంటే 2,35,00,000 పెట్టిరాడ. ఏంది ఈ ఎర్నియస్ట్ మనీ డిపాజిట్ అనేది, దాన్ని 60 లక్షలకు తగ్గించామని అడుగుతున్నారు. అసలు ఈ 2.35 crores అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? దాని వాల్యూ దాదాపు మీరు ఎస్టిమేట్ అంటే మీరు అనుకుంటున్న వాల్యూ దాదాపు 150-200 కోట్ల దాకా ఉంటుంది. కానీ మీరు ఏం చెప్తున్నారు? ఎనేబుల్ మెనీ మ్యానుఫ్యాక్చరర్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ టెండర్ యాజ్ ఎ వాల్యూ ఆఫ్ ది టెండర్ ఈజ్ ఓన్లీ 50 crores యాజ్ పర్ క్వాంటిటీ మెన్షన్డ్ ఇన్ ద టెండర్. కానీ మీరు 2.35 crores అనేసరికి అది 150 కోట్లు దాటిపోతున్నది కదా. మరి మీరు అంటున్న టెండర్ కేవలం 50 కోట్లు అని అంటున్నారు కదా. Kindly work may be allotted to L1, simultaneously allot work to 5 to 10 tenderers who accept work at L1 rates so that more manufacturers can complete the work within 30 to 40 days. అంటే మీరు ఓన్లీ ఒక వ్యక్తికి, మెగా కృష్ణారెడ్డి లాంటికో లేకపోతే ఇంకొక ఆయనకో ఇవ్వకుండా, అట్లాంటి వాళ్ళకి ఇవ్వకుండా, ఒక్కరికే ఇవ్వకుండా డిస్ట్రిబ్యూట్ చేయండి వర్క్ని. దానివల్ల ఈజీగా పిల్లలకి అన్నింటిని అందించగలుగుతామని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఏం తప్పుంది ఇందులో? As we are having more than 40 years experience in manufacturing notebooks, the quantity you have mentioned cannot be completed within stipulated time and supply to more than 1,000 schools in different areas in Telangana. So మీరు గనక మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఒక వ్యక్తి ఇవన్నీ సప్లై చేయడం అన్నది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు వాళ్ళు. ప్లీజ్ క్లారిఫై whether we have to supply to district go down or door delivery to each and every schools across the Telangana state. So itla chala points will bettiru. It is very clear, it is tailor made tender. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఇంకొకటి ఏమంటున్నారంటే మీరు ఫైన్ పెనాల్టీ జస్ట్ ఓన్లీ 15 days తర్వాత నుంచి జస్ట్ ఓన్లీ 2 weeksకి 1% పెనాల్టీ వేస్తామంటున్నారు ఒకవేళ కాంట్రాక్టర్ నోట్బుక్స్ అందించకపోతే. మీరు అట్లా ఎప్పటి వరకు సమయం ఇస్తున్నారు? October 10th వరకు సమయం ఇస్తున్నారు. మరి October 10th వరకు సమయం తీసుకొని వాడు 1% కదా, ఏముందిలే పెనాల్టీ కడితే అయిపోద్దని చెప్పి కట్టి ఆ నోట్బుక్ సరిగ్గా సప్లై చేయకపోతే నష్టపోయేది ఎవరు అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇట్లా చాలా పాయింట్స్ మీద వీళ్ళందరూ సేమ్ ఈయనకి ఈ పిఎంయు సెక్రటరీ చైర్మన్కి ఈ లెటర్ని అందించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే ఈ టెండరు మీరు చేస్తున్న ఆలోచన మంచిదే, 24 వస్తువులు ఇవ్వడం అన్నది మంచిదే, కాదనట్లేదు. కానీ ఈ టెండర్ ఎవరికి ఇస్తున్నారు? ఈ టెండర్ వెనకాల ఈ స్కీమ్ వెనకాల ఏం స్కామ్ ఉందన్నది మేము అడుగుతున్న ప్రశ్న. మీరు ఈ రకంగానే కనుక ఈ టెండర్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే మాత్రం 100కు 100% దీంట్లో ఎంత లేదన్నా ఒక 100 కోట్లు లేపడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. హూ ఈజ్ రమేష్ జైన్? ఏలూరు వ్యక్తికి తెలంగాణలో ఏం పని? ఆయన సవ్యసాచి ఘోష్ దగ్గర ఏం ఆయన 4 నెలల నుంచి ఏం కొరుకుతున్నాడు ఆయన చెవులు? ఇందులో ఏమైనా మెగా కృష్ణారెడ్డి ఎంటర్ అయ్యే పని చేస్తుండా? మొన్న ఏదో టేబుల్లకు సంబంధించిన దాంట్లో కూడా ఆయన కంపెనీ ఎంటర్ అయిందని అన్నారు. ఏం చేస్తారు? ఇంకా ప్రతి దాంట్లో వీళ్ళేనా? ఇంకెవరు లేరా? ప్రతి దాంట్లో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లేనా? సో దీని మీద మనం మాట్లాడబోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ అయ్యారు. ఈ పాపం చిన్న ఈ నోట్బుక్స్ తయారు చేసేటువంటి వీళ్ళు కూడా, వాళ్ళకి రావాలి టెండర్లు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, తెలంగాణ బిడ్డలు కాబట్టి వాళ్ళకి టెండర్లు దక్కాలి. వాళ్ళకి టెండర్లు దక్కితే ఇక్కడే ఉత్పత్తి చేస్తారు, ఆ డబ్బులు ఇక్కడే ఖర్చు పెడతారు. సో రాష్ట్రానికి లాభం జరుగుతుంది. ఆ ఫైబర్ క్యాసిలోడు లేకపోతే ఇంకోడో క్లాస్మేటోడు ఇంకోడికో ఇస్తే ఎక్కడ పోతాయి ఆ పైసలన్నీ? అంత నీడ్ ఏముంది? అందుకే ప్రభుత్వం తక్షణం ఆలోచించాలి. దీని మీద వరుస వీడియోలు ఉంటాయి. ఇదొక్కటే కాదు, ఆ మొబైల్ ఫోన్లకు సంబంధించిన టెండర్ వ్యవహారం తేలాల్సిందే.
దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.